గోల్డెన్ స్టోరీ టైం. పచ్చని పొలాల మధ్య ఉన్న రామాపురం అని ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో సోమయ్య అంటే అందరికీ గౌరవం. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన సోమయ్య తన ముగ్గురు చెల్లెళ్ళు రాధిక, కమల, కవితలను కంటికి రెప్పలా పెంచి పెద్ద చేశాడు. సోమయ్య అంటే ఆ ముగ్గురు చెల్లెళ్లకు ప్రాణం. దైవం తర్వాత వాళ్లు పూజించేది తమ అన్నయ్యనే. సోమయ్యకు పెళ్లి వయసు రాగానే ఆ ముగ్గురు చెల్లెళ్లే స్వయంగా పూనుకొని పక్క ఊరిలో ఉన్న సీత అనే ఒక పేద అమాయకపు అమ్మాయిని చూసి ఏరి కోరి తెచ్చి తమ అన్నయ్యకు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పేదపిల్ల అయితే మనం ఎలా చెప్తే అలా వింటుంది, మన అన్నయ్యను మన నుంచి దూరం చెయ్యదు అని. సోమయ్య పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతూ కుర్చీలో కూర్చొని ఉంటాడు. సీత టీ తీసుకుని వచ్చి అతనికి పక్కన ఉన్న చిన్న కుర్చీలో కూర్చుంటుంది. ఏమండి, టీ తాగండి. ఈరోజు సాయంత్రం త్వరగా వస్తారా? గుడికి వెళ్దాం. తప్పకుండా సీత, సాయంత్రం పెందలాడే పొలం పనులు ముగించుకొని వచ్చేస్తాను. అప్పుడే లోపల నుంచి పెద్ద చెల్లెలు రాధిక కోపంగా అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఆమె కళ్ళు సీత కూర్చున్న కుర్చీ మీదే ఉన్నాయి. ఏంటి వదిన ఈ పని? మా అన్నయ్య పక్కన నువ్వెలా కూర్చున్నావు? ఎప్పుడైనా సరే మా అన్నయ్య పక్కన కూర్చునే హక్కు మా ముగ్గురు చెల్లెళ్ళకే ఉంది. నువ్వు ఆ కుర్చీలో నుంచి లేచి పక్కకు వెళ్ళు. అదేంటి రాధిక అలా అంటావు? ఆయన నా భర్త, నేను కూడా ఈ ఇంటి మనిషినే కదా. కాసేపు పక్కన కూర్చుని మాట్లాడితే తప్పేంటి? వెంటనే లోపల నుంచి కమల, కవిత కూడా అక్కడికి వస్తారు. నువ్వు ఈ ఇంటికి వచ్చిన కోడలివి వదినా. మాది రక్తం పంచుకు పుట్టిన బంధం. మా అన్నయ్యను మా నుంచి దూరం చెయ్యాలని చూడకు. మర్యాదగా లేచి మా స్థానం మాకు ఇచ్చేయి. ఏంటి మీ పిచ్చి వేషాలు? తను నా పక్కన కూర్చుంటే మీకొచ్చిన నష్టమేంటి? ఎందుకలా అరుస్తున్నారు? పర్వాలేదండి, మీ చెల్లెళ్ళే కదా. సరేలే రాధిక, ఇదో పెద్ద సమస్య కాదు. మీరే మీ అన్నయ్య పక్కన కూర్చోండి. నేను లోపలికి వెళ్ళి వంట పనులు చూసుకుంటాను అని చెప్పి సీత ఎంతో సహనంతో అక్కడ్నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. సోమయ్య తన చెల్లెళ్ల ప్రవర్తనకు విసుక్కుంటాడు. పగలు ఎలాగోలా ఆ చెల్లెళ్ల ఆధిపత్యాన్ని సీత భరిస్తోంది. కాని ఆ ముగ్గురు ఆడపడుచులు చేసే పనులకు సీతకు రాత్రులు కంటిమీద కునుకు కరువైంది. అన్నయ్య వదిన ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటే తమ ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అన్న పిచ్చి భయంతో రాత్రంతా ఆమె గదిలో కూర్చొని నిద్రపోనివ్వకుండా విసిగించడం మొదలుపెట్టారు. రాత్రి 10 గంటలయింది. సోమయ్య, సీత నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడే రాధిక, కమల, కవిత ముగ్గురు తమ దిండ్లు, దుప్పట్లు చంకన పెట్టుకుని ఆ గదిలోకి వస్తారు. ఏంటి మీ ముగ్గురు దిండ్లు పట్టుకుని వచ్చారు? మీ గదిలో ఏమైనా దోమలు కుడుతున్నాయా? దోమలు కాదన్నయ్య, చిన్నప్పటినుంచి నీ పక్కన పడుకోవడం అలవాటైపోయింది కదా. ఇక్కడే నేల మీద చాప వేసుకుని పడుకుంటాం. అదేంటమ్మా కవిత, ఇది మా పడక గది కదా. మీరిక్కడ పడుకుంటే ఇరుకుగా ఉంటుంది. మీ గదిలోకి వెళ్ళండి తల్లి. ఏమదినా, మా అన్నయ్య గదిలో పడుకునే హక్కు కూడా మాకు లేదా? నిన్నగాక మొన్నొచ్చావు, అప్పుడే మాకు మా అన్నయ్యకు మధ్య అడ్డుగోడలు కడుతున్నావా? కవిత, రాధిక, మీకు మతిస్థిమితం ఏమైనా తప్పిందా? నాకు పెళ్ళయింది. మేమేమైనా అల్లరి చేస్తున్నామా అన్నయ్య? సైలెంట్గా ఇక్కడే పడుకుంటాం. నువ్వు రేపు మళ్ళీ పొలానికి వెళ్ళాలి కదా. హాయిగా నిద్రపో. అలా ముగ్గురు ఆ గదిలో చాప వేసుకుని పడుకున్నారు. పగలంతా పొలంలో కష్టపడిన అలసటతో సోమయ్య వెంటనే నిద్రపోయాడు. కాని సీతకు నిద్రపట్టలేదు. ఆమె లేచి మంచినీళ్లు తాగుదామని కదిలినా సరే ముగ్గురు ఒకేసారి కళ్ళు తెరిచి ఆమె వైపు దొంగను చూసినట్లు చూసేవారు. రాత్రంతా వాళ్ల పహార వల్ల సీతకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఇది ఆ ఇంట్లో రోజూ జరిగే తంతుగా మారిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. సీత ఆ ఇంట్లో పడే మానసిక క్షోభను సోమయ్య నెమ్మదిగా గమనిస్తున్నాడు. తన భార్య దగ్గర కనీసం కట్టుకోవడానికి సరైన చీరలు లేకపోవడం చూసి బాధపడ్డాడు. ఒకరోజు సాయంత్రం పొలం పనులు ముగించుకుని వస్తూ అలా పట్నం వెళ్లి తన భార్య కోసం చీరలు ఒక సంచీలో పెట్టుకుని ఇంటికి వస్తాడు. అలికిడి విని ముగ్గురు చెల్లెళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. అన్నయ్య, వచ్చేశావా? ఏంటన్నయ్య ఆ కవర్లో? పట్నం వెళ్ళానన్నావు. మాకోసం ఏమైనా కొత్త చీరలు, నగలు తెచ్చావా ఏంటి? నాకేం తెచ్చావో ఇటివ్వు. రాధిక సంచి తెరిచి అందులో ఉన్న ఒక అందమైన ఎర్రటి పట్టుచీర చూసి మురిసిపోతుంది. అబ్బా, ఈ పట్టుచీర భలే ఉంది. ఇది ఖచ్చితంగా నాకే. ఆ మిగతా 2 చీరలు కమల, కవితలు పంచుకుంటారు. అరే ఆగు కవిత, అందులో ఉన్న ఆ చీరలు మీకోసం తెచ్చినవి కావు. మీ వదిన సీత కోసం తెచ్చాను.
తను ఇంట్లో వేసుకోవడానికి తేలికపాటి చీరలు లేవంటే పట్నం వెళ్ళి తీసుకువచ్చాను. ఈ మాట వినగానే ముగ్గురు చెల్లెళ్ల ముఖాలు మాడిపోతాయి. రాధిక ఆవేశంగా రగిలిపోతుంది. చూసావా కవిత, చూసావా? ఈ ఇంటికి పెళ్ళాం రాగానే అన్నయ్యకు మనమీద ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. ఇన్నాళ్ళు పట్నం వెళ్తే ఏది తెచ్చినా ముందు మనకే తెచ్చేవాడు. ఇప్పుడు ఆ కొత్త పెళ్ళాం కోసం చీరలు తెస్తున్నాడు. మనల్ని పరాయి వాళ్ళని చేశాడు. అవును రాధిక, ఆవిడ గారు మన అన్నయ్యకి ఏం మంత్రం వేసిందో కానీ మనకంటూ ఇక ఈ ఇంట్లో స్థానం లేదు. మనం ఈ చీరలకు పనికిరాం. ఆపండి, ఏంటి మీ పిచ్చి వేషాలు? మీకు పెళ్ళిళ్ళప్పుడు పండుగలప్పుడు అన్నీ నేను కొనిపెట్టాను కదా. మీకు బీరువాల నిండా పట్టు చీరలు కొనిపెట్టాను. నా కట్టుకున్న భార్యకు వేసుకోవడానికి బట్టలు లేకపోతే నేను తీసుకురాకూడదా? మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆ సంచి మీ వదినకు ఇచ్చేయండి. సోమయ్య గట్టిగా మందలించడంతో చెల్లెళ్ళు కోపంగా అలుగుతూ ముఖాలు తిప్పుకుని గిరుక్కున వెనక్కి తిరిగి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. గుమ్మం చాటున ఇదంతా వింటున్న సీత కళ్ళు చెమ్మగిల్లుతాయి. సోమయ్య మందలించడంతో ఆ ముగ్గురు చెల్లెళ్లలో సీత పట్ల ద్వేషం మరింత పెరిగింది. ఎలాగైనా ఈ సీతను వదిలించుకుంటేనే మా అన్నయ్య మళ్ళీ మావాడవుతాడు అని వాళ్ళు ఒక రాక్షస కుట్ర పన్నారు. 2 రోజుల తర్వాత సోమయ్య విత్తనాలు, ఎరువుల కొనుగోలు నిమిత్తం పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో ముగ్గురు ఆడపడుచులు, సీత మాత్రమే ఉన్నారు. ఇదే సరైన సమయం అనుకుని రాధిక తన ప్లాన్ అమలు చేసింది. సీత వంటగదిలో పనిచేసుకుంటూ ఉండగా రాధిక ఆమెను బయటకు లాక్కొస్తుంది. కమల, కవిత సీత బట్టలు ఉన్న ఒక చిన్న సంచిని బయటకు విసిరేస్తారు. సీత భయంగా కన్నీళ్లతో, ఏంటి రాధిక ఇదంతా? నా బట్టలు బయట పడేశారేంటి? నేను చేసిన తప్పేంటి? నువ్వు చేసిన తప్పా? నువ్వు ఈ ఇంటికి రావడమే చేసిన పెద్ద తప్పు. పేదరికం నుంచి వచ్చావు, ఏదో మూలన పడి ఉంటావనుకున్నాం. కాని నువ్వు రాగానే మా అన్నయ్య మమ్మల్ని అరుస్తున్నాడు, మా మీద చుట్టుపటలాడుతున్నాడు. ఇదంతా నీ వల్లే. అవును, నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. నన్ను అర్థం చేసుకోండి. మీ అన్నయ్య అంటే నాకు దేవుడితో సమానం. మీ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. నన్ను అన్యాయంగా ఇంటి నుంచి గెంటెయ్యకండి. మీ అన్నయ్య వస్తే ఏమని సమాధానం చెప్తారు? అది మా అన్నయ్య, మేం చూసుకుంటాం. నువ్వు గనక ఇప్పుడే ఈ గుమ్మం దాటి వెళ్ళకపోతే నిన్ను గొడ్డును బాదినట్లు బాది బయటకు గెంటేస్తాం. సీత ఏడుస్తూ ప్రాధేయపడినా ఆ ముగ్గురు చెల్లెళ్ల రాతిగుండె కరగలేదు. సీతను వీధిలోకి నెట్టేసి ఇంటి తలుపులు గడియ వేసుకున్నారు. గత్యంతరం లేక అవమాన భారంతో కన్నీళ్లు తుడుచుకుంటూ సీత నడుచుకుంటూ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పని ముగించుకొని సోమయ్య సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య కోసం మల్లెపూలు తెచ్చాడు. ఇంటికి రాగానే సీత కనిపించలేదు. రాధికా, మీ వదిన ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో కనిపించడం లేదు. ముగ్గురు చెల్లెళ్ళు కంగారుగా అక్కడికి వచ్చారు. రాధిక ధైర్యం చేసి మాట్లాడింది. అది ఆ సీతను మేమే పంపించేశామన్నయ్యా. ఆమె ఈ ఇంటికి పనికిరాదు. నీకు ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. ఏంటి, నా భార్యను ఇంటి నుంచి వెళ్ళగొడతారా? సీత ఏం తప్పు చేసింది అని బయటికి పంపారు? అన్నయ్య, నువ్వు ఎందుకు అంత కోపడుతున్నావు? అది రాగానే నువ్వు మమ్మల్ని దూరం పెట్టడం మొదలుపెట్టావు. అందుకే. నోరు మూయండి. నా కట్టుకున్న భార్యను, నా ఇంటి మహాలక్ష్మిని గెంటేయడానికి మీకెంత ధైర్యం? చిన్నప్పటినుంచి మీకోసం, మీ సంతోషం కోసం నా పొలంలో నా జీవితాంతం కష్టపడ్డాను. మీకేదో నా మీద ప్రేమ అనుకున్నాను, కానీ అది ప్రేమ కాదు, మీ స్వార్థం. నా భార్యకే ఈ ఇంట్లో స్థానం లేనప్పుడు నాకు ఈ ఇంట్లో స్థానం లేదు. మీలాంటి రాక్షసుల మధ్య నేను ఒక్క క్షణం కూడా బతకలేను. నేను కూడా శాశ్వతంగా ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను. అన్నయ్య, ఆగన్నయ్య, మేం కావాలని చేయలేదు. నిన్ను వదిన ఎక్కడ దూరం చేస్తుందో అని భయపడ్డాం. మమ్మల్ని అనాథుల్ని చేసి వెళ్ళకన్నా. మీరు అనాథులు కాదటే, మీ స్వార్థంతో నన్నే అనాథుని చేశారు. నా జీవితాన్ని నాశనం చేశారు. ఇక మీరెప్పటికీ నా ముఖం చూడలేరు. నేను తిరిగి గడప తొక్కను అంటూ కోపంగా ఎవరివంకా చూడకుండా సోమయ్య బయటకు వెళ్ళిపోతాడు. ముగ్గురు చెల్లెళ్ళు గుమ్మం దగ్గర కూలబడి బోరున ఏడుస్తారు. సోమయ్య ఇల్లు వదిలి వెళ్లి 10 రోజులైంది. ఆ పెద్ద పెంకుటిల్లు ఇప్పుడు శ్మశానంలా తయారైంది. రాధిక, కమల, కవితలకు తమ అన్నయ్య లేని ఆ ఇల్లు నరకంలా అనిపించింది. తమ మితిమీరిన ప్రేమ, తమ పిచ్చి స్వార్థం ఒక పచ్చని కాపురాన్ని, తమ అన్నయ్య జీవితాన్ని ఎలా నాశనం చేసిందో వారికి అప్పుడు కనువిప్పు కలిగింది. అన్నయ్య కోసం బోరున వెలిపించారు. మన అన్నయ్య సంతోషం వదినతోనే ఉంది, మన తప్పులు సరిదిద్దుకోవాలి అని నిశ్చయించుకున్నారు.
వెంటనే ముగ్గురు కలిసి ఒక ఎడ్లబండి మాట్లాడుకుని సీత పుట్టింటికి బయలుదేరారు. సీత పుట్టింటి ఆవరణలో సోమయ్య కూర్చుని ఉన్నాడు. పక్కనే సీత కూర్చుని ఉంది. అప్పుడే ముగ్గురు చెల్లెళ్ళు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. సోమయ్య వాళ్లను చూసి ముఖం తిప్పుకుంటాడు. చెల్లెళ్ళు నేరుగా వెళ్లి ఏడుస్తూ వదిన కాళ్ళు పట్టుకోబోతారు. సీత కంగారుగా వాళ్లను ఆపుతుంది. మమ్మల్ని క్షమించు వదిన, మా పిచ్చి ప్రేమ, మా స్వార్థం కోసం నీకు చెప్పలేని మానసిక క్షోభ మిగిల్చాం. మా అన్నయ్య సంతోషం నీతోనే ఉందని తెలుసుకోలేకపోయాం. నువ్వు లేక మా అన్నయ్య లేడు, మా అన్నయ్య లేక మేం లేము. ఆ ఇల్లు వల్లకాడులా ఉందే. దయచేసి మమ్మల్ని క్షమించి మన ఇంటికి వచ్చే వదినా. అవును వదినా, మాకు మా తప్పు తెలిసొచ్చింది. నీకు ఎన్నడూ లేని కష్టం తెచ్చిపెట్టాం. మమ్మల్ని క్షమించు. నువ్వు రాకపోతే మేము ఇక్కడే ప్రాణాలు వదులుతాం. వాళ్ళ పశ్చాత్తాపం చూసి సీత మనసు కరిగిపోతుంది. అయ్యో ఆడపడుచులు, ఏడవకండి. నేను ఏనాడు మీ అన్నయ్యను మీ నుంచి దూరం చెయ్యాలి అనుకోలేదు. మీరంటే ఆయనకు ప్రాణం. మీ ప్రేమే అతనికి కొండంత బలం. ఈ సీత మనసులో మీ మీద ఎలాంటి కోపం లేదు తల్లి. పదండి, అందరం కలిసి మన ఇంటికి వెళ్దాం. తన భార్య చూపించిన విశాలమైన హృదయం, చెల్లెళ్ల పశ్చాత్తాపం చూసి సోమయ్య కోపం కరిగిపోయింది. చూసారా, ఇది మీ వదిన మనసు. ఇకనైనా పంతాలు మాని కలిసికట్టుగా ఉండండి. పదండి, మన ఇంటికి వెళ్దాం. అందరూ కలిసి ఆనందంగా ఎడ్లబండి ఎక్కి తమ ఇంటికి బయలుదేరుతారు. ఆనాటి నుండి ఆ ముగ్గురు చెల్లెళ్ళు తమ వదినను ఒక దేవతలా చూసుకున్నారు. ఆ రామాపురం పల్లెటూరులో సోమయ్య ఇల్లు ఎప్పటికీ ఆనందాల పొదరిల్లుగా, ప్రేమకు చిరునామాగా మిగిలిపోయింది. నీతి: ప్రేమ అనేది బంధాలను కలపాలి కానీ అభద్రతాభావంతో, స్వార్థంతో ఇతరులను మానసిక క్షోభకు గురి చేయకూడదు. తప్పు తెలుసుకుని క్షమాపణ అడగడం, క్షమించడం కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తాయి.